విజువల్స్ చూస్తున్నాం. బీఎస్పీ అధినేత్రి మాయావతి కొద్దిసేపటి క్రితమే విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్లో మాయావతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. 2 రోజుల పర్యటన నేపథ్యంలో జనసేన మిత్రపక్షాలైన బీఎస్పీ అభ్యర్థుల తరపున మాయావతి ప్రచారం చేయనున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కొద్దిసేపటి క్రితమే విశాఖ చేరుకున్నారు. ఇక విశాఖ ఎయిర్పోర్ట్లో మాయావతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. 2 రోజుల పర్యటనలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జనసేన బీఎస్పీ మిత్రపక్షాల అభ్యర్థుల తరపున మాయావతి ప్రచారం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నేతాజీ ఫోన్ లైన్లో అందిస్తారు. నేతాజీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి కొద్దిసేపటి క్రితమే విశాఖకు చేరుకున్నట్టు తెలుస్తుంది. మనం విజువల్స్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాయావతికి ఘన స్వాగతం పలికారు. డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించేందుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి కొద్దిసేపటి క్రితమే విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాయావతికి ఘన స్వాగతం పలికారు. రేపు ఆవిడ అలానే పవన్ కళ్యాణ్ కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విశాఖలోని గేట్వే హోటల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రేపు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలో పవన్ కళ్యాణ్, మాయావతి, సిపిఐ, సిపిఎం నేతలు కలిసి బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 4వ తారీఖున తిరుపతి, హైదరాబాద్ లో బహిరంగ సభలు ఉంటున్నాయి. ఈ 3 బహిరంగ సభల్లో కూడా పవన్ కళ్యాణ్, మాయావతి అలానే వామపక్ష నేతలు పాల్గొంటారు. ఇక పవన్ కళ్యాణ్ లక్నో వెళ్లి బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకుని వచ్చారు. ఆ సమయంలోనే మాయావతి పవన్ కళ్యాణ్ కి హామీ ఇచ్చింది. 2 రోజుల పాటు నేను తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తానని పవన్ కళ్యాణ్ కి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే ఆవిడ విశాఖకు చేరుకున్నారు. బీఎస్పీ, జనసేన, సిపిఐ, సిపిఎం ఈ కూటమి తరఫున ఈసారి ఎన్నికల బరిలో దిగారు కాబట్టి వీళ్ళంతా కూడా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నది రేపు మీడియా సమావేశం సందర్భంగా పవన్ కళ్యాణ్ అలానే బీఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పబోతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా లక్నో వెళ్ళినప్పుడు ఎవరైతే మాయావతి ఉన్నారో మాయావతి అద్భుతంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు, మాయావతి నాపై మాతృ వాత్సల్యాన్ని చూపించిందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అలానే పవన్ కళ్యాణ్ ఈ రోజు మాయావతి గారిని విశాఖ ఎయిర్పోర్ట్ లో కూడా ఒక కొడుకులాగా రిసీవ్ చేసుకున్నారు. ఇవాళ విశాఖలోనే ఆవిడ బస చేయనున్నారు. రేపు ఇద్దరు కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నేరుగా విజయవాడకి వెళ్తారు. విజయవాడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ కూడా ఈ కూటమి తరఫున వాళ్ళు ప్రసంగిస్తారు. ఎల్లుండి అంటే 4వ తారీఖున ముందుగా తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో. ఆ బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కు చేరుకుంటారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం మాయావతి మళ్ళీ తిరిగి ఉత్తరప్రదేశ్ వెళ్ళనుంది. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.